హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో నుంచి జాగ్రఫీ సెక్షన్ అంటే లాస్ట్ సెక్షన్ ఆఫ్ పేపర్ 1 నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, దానికి ఆన్సర్స్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ తో పాటు చూద్దాం. సో ఫస్ట్ మనం చూడాల్సింది 91st క్వశ్చన్. సో దీంట్లో ట్రాన్స్ సైబీరియన్ రైల్వే రన్స్ బిట్వీన్ ద స్టేషన్స్ ఇన్ రష్యా ఫ్రమ్ అని అడిగారు. సో ఇది మీరు స్టాటిక్ పార్ట్ లో ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ అనే జాగ్రఫీలో భాగంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇది వార్తల్లో కూడా ఉంది. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనేది, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది G20 లైన్స్ లో మనం అనౌన్స్ చేసాము, అది అనౌన్స్ చేస్తే అది ఫార్మలైజ్ అయ్యాక మనకి సెకండ్ లార్జెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అవుతుంది అని వార్తల్లో వచ్చింది. ఎందుకు అంటే ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్ లో ఫస్ట్ లార్జెస్ట్ ఆర్ లాంగెస్ట్ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ఈ ట్రాన్స్ సైబీరియన్ రైల్వే అనమాట. ఓకే, దానివల్ల ఇది వార్తల్లో ఉంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మాస్కో నుంచి వ్లాడివోస్టోక్. సో ఆప్షన్ 1 అనేది దీనికి ఆన్సర్. తర్వాత సెకండ్ క్వశ్చన్, 92nd క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్, పంజాబ్, ఒడిస్సా, హర్యానా, తమిళనాడు. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్స్ హ్యావ్ రిలేటివ్లీ హై లెవెల్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ అని అడిగారు. సో అంటే ఎక్కువ గ్రౌండ్ వాటర్ ని యూజ్ చేస్తున్న స్టేట్స్ ఏంటి? సో మనకి గ్రౌండ్ వాటర్ గురించి ఇంతకు ముందు యూపీఎస్సీ లో కూడా అడగడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ గురించి అడిగారు క్వశ్చన్స్ ఇంతకు ముందు. ఎందుకు అంటే మనం రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నాం, బెంగళూరు సిటీ చాలా వాటర్ క్రైసిస్ ని ఫేస్ చేస్తుంది, గ్రౌండ్ వాటర్ అనేది లేక. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఫ్యూచర్ ఎగ్జామ్స్ లో కూడా గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏరియాగా మారుతాయి అనమాట. సో 92nd క్వశ్చన్ లో ఏమడుగుతున్నారు, ఎక్కువ గ్రౌండ్ వాటర్ యూజ్ చేసిన స్టేట్స్. మనకు తెలిసిందే, బేసిక్ గా గ్రీన్ రెవల్యూషన్ వల్ల లేకపోతే ఎక్సెసివ్ గా వాటర్ ఇంటేక్ చేసే క్రాప్స్ లైక్ రైస్ గానీ వీటి మీద ఎక్కువ రిలై అయ్యే స్టేట్స్ పంజాబ్, హర్యానా. సో 1 and 3 కలుపున్న ఆప్షన్స్ చూద్దాము. ఒకటి ఇది, ఇంకోటి ఇట్లా, అంటే ఒకటే ఆప్షన్ రూల్ అవుట్ అయిపోయింది. సో తర్వాత ఒడిస్సా అండ్ తమిళనాడు, ఈ రెండిట్లో కూడా తమిళనాడు కంపారిటివ్ గా ఎక్కువ వాటర్ యూజ్ చేస్తుంది, ఒడిస్సా అంత హై గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ లేదు. సో 1, 3, 4 అనేది చూద్దాం. 1, 3, 4 అనేది ఇక్కడ ఉంది. థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ ఫర్ 92nd క్వశ్చన్. తర్వాత 93rd క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆన్ వీట్ క్రాప్ కల్టివేషన్. అగ్రికల్చర్ క్రాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా ఏ ఎగ్జామ్ కైనా కూడా. సో ఇన్కరెక్ట్ అడుగుతున్నారు, చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ అ సెకండ్ మోస్ట్ సిరియల్ క్రాప్. అంటే అవును, ఇది ఆహార ధాన్యాల్లో ఇది సెకండ్ క్రాప్, రైస్ ఫస్ట్ వన్, తర్వాత వీట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. తర్వాత ఇట్ ఈస్ అ రబీ క్రాప్ దట్ రిక్వైర్స్ ఎ కూల్ గ్రోయింగ్ సీజన్. ఇది కూడా కరెక్టే కదా, వీట్ రబీ, మనకి రైస్ అనేది ఖరీఫ్ క్రాప్, కరెక్టే. తర్వాత ఇట్ ఈస్ చీఫ్లీ గ్రోన్ ఇన్ గంగా సట్లెస్ ప్లెయిన్స్. ఇది ఒక స్టేట్మెంట్. మన తర్వాత చూద్దాం. ఫోర్త్ వన్ చూద్దాం. బ్లాక్ సాయిల్ రీజన్ ఆఫ్ ద డెక్కన్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ వీట్ కల్టివేషన్. అలానే మనకి నాట్ కల్టివేబుల్ అనేది ఏం కండిషన్ లేదు కదా. ఇది గంగా సట్లెస్ ప్లెయిన్స్ మధ్యలో పంజాబ్ ఏరియాలోనే ఎక్కువ ప్రిడామినెంట్ గా ఉంటుంది. సో మీకు ఈ స్టేట్మెంట్ తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ 3 కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. ఫోర్త్ ఆప్షన్ తెలిస్తే ఫైన్, తెలియకపోయినా ఇట్లా అదర్ ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేస్తూ కూడా మనం ఆన్సర్ ని తెచ్చుకోవచ్చు. సో 94th క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆయిల్ ఫీల్డ్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్, డిగ్బాయ్, మొరాన్, కలోల్ అండ్ నహాకర్తియా అని ఇచ్చారు. దీంట్లో ఏంటంటే విచ్ ఆఫ్ ద అబౌవ్ ఆయిల్ ఫీల్డ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ అస్సాం. సో మనకి ఫేమస్ గా తెలిసింది డిగ్బాయ్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ అస్సాం. తర్వాత మొరాన్ కూడా అక్కడే. ఈ కలోల్ అనేది గుజరాత్ లో ఉంది. ఓకే, సో ఇది గుజరాత్ లో ఉంది. తర్వాత మనకున్న ఆప్షన్ నహాకర్తియా, ఇది కూడా అస్సాంలోనే ఉంది. సో 1, 2, 4 ఉన్నది కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో 94 కి 2. తర్వాత 95th క్వశ్చన్. ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద జూట్ మిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. ఫస్ట్ వన్, దామోదర్ బేసిన్, సుబర్ణరేఖ బేసిన్, హుగ్లీ బేసిన్, బ్రహ్మపుత్ర బేసిన్. జూట్ తెలిస్తే మీకు బంగ్లాదేశ్ ని ఎక్కువ జూట్ ప్రొడక్షన్ ఉందని తెలుస్తుంది. తర్వాత వెస్ట్ బెంగాల్ ని, మనం జూట్ ని గోల్డెన్ ఫైబర్ అని కూడా అంటాం కదా. సో బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ రీజన్. సో మనకు తెలియాల్సింది హుగ్లీ బేసిన్ అనే దాన్ని మనం జూట్ మిల్స్ ఎక్కువ ఉన్న ఏరియాగా గుర్తించవచ్చు. సో 96th క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎర్స్ట్ వైల్ డిస్ట్రిక్ట్స్. అంటే ఇంతకు ముందు ఉమ్మడి జిల్లాలు ఏంటైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో అవి. సో ఫస్ట్ వన్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇచ్చారు. 4. ఇన్ విచ్ ఆఫ్ ద అబౌవ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ కాఫీ ప్లాంటేషన్స్ మెయిన్లీ ఎగ్జిస్టింగ్ అమాంగ్ ద ఏరియాస్. సో వీటిలో కాఫీ ప్లాంటేషన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే వెస్ట్ గోదావరి కాదు, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం కాదు. సో ఈ రెండు ఉన్నది ఆప్షన్ అనేది చూద్దాం ఒకసారి మనం. 2 and 3 ఓన్లీ ఉన్నది సెకండ్ ఆప్షన్. దీనికి ఆన్సర్ 96 కి 2. 97th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంట్రూసివ్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ వాల్కనిక్ యాక్టివిటీ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. నేను ఇంతకు ముందు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏవైతే చూసుకోవాల్సి ఉంటాయో స్టాటిక్ పార్ట్ నుంచి కూడా ఒక వీడియో చేయడం జరిగింది 3-4 days బిఫోర్ ఎగ్జామ్. దాంట్లో కూడా ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కనిజం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. వాల్కనిక్
యాక్టివిటీస్ గురించి, టైప్స్ ఆఫ్ వాల్కనోస్ అడగొచ్చు, లేకపోతే ల్యాండ్ ఫార్మ్స్ అసోసియేటెడ్ విత్ వాల్కనోస్ అడగొచ్చు, లేదా రీసెంట్ వాల్కనిక్ ఎరప్షన్స్ అడగొచ్చు. ఇట్లాంటి ప్రాబబుల్ ఏరియాస్ ఉంటాయి. సో దాంట్లోంచి వచ్చిన క్వశ్చన్ ఇది ఇంట్రూసివ్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ వాల్కనిక్ యాక్టివిటీ. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్కనిక్ ఫీచర్స్ ఇచ్చారు. ఇంట్రూసివ్ అంటే ఏంటి? లోపల ఫామ్ అయ్యేవి, అంటే మనకి బయట కనపడకుండా లోపల విత్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఫామ్ అయ్యేవి, బట్ డ్యూ టు వాల్కనిక్ యాక్టివిటీ. సో వీటిల్లో ఏవి కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ బాథోలిథ్స్. సో ఫస్ట్ వన్ ఏమని ఇచ్చారు ఇక్కడ? హ్యూజ్ మాస్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్ యూజువల్లీ గ్రనైట్ ఎట్ ద డీపర్ లేయర్స్ ఆఫ్ ద క్రస్ట్. ఇది కరెక్టే. బాథోలిథ్స్ అనే దానికి డిస్క్రిప్షన్. దెన్ ఫాల్కోలిథ్స్ అని ఇచ్చారు. ఫాల్కోలిథ్స్ అంటే లార్జ్ ఇగ్నియస్ మౌంట్స్ విత్ డోమ్ షేప్డ్ అప్పర్ సర్ఫేస్. ఇది తప్పనమాట. ఇది ఫాల్కోలిత్ ఫీచర్ కాదు. తర్వాత మనకు కావాల్సింది ఏంటి? డైక్స్ అంటే ఏంటంటే వర్టికల్ గా ఉంటాయి, వాల్ లైక్ ఉంటాయి. సిల్స్ అనేవి హారిజాంటల్ గా ఉంటాయి. సో ఈ రెండు మీరు చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డైక్స్ అనేవి వర్టికల్ గా వాల్ లైక్ ఉంటాయి, బట్ గ్రౌండ్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. డైక్ అనేది వర్టికల్ గా ఉంటుంది, సిల్ అనేది హారిజాంటల్ గా ఉంటుంది. ఈ రెండు మనం కరెక్ట్ గా మ్యాచ్ అయినాయి. అంటే సెకండ్ ఆప్షన్ తీసేస్తే కనుక మీకు అంటే ఫాల్కోలిత్ అనేది తప్పు అని తెలిస్తే ఒకటే ఒక ఆప్షన్ ఉంది, 1, 3, 4 అనేది ఆన్సర్. అలా కాకపోయినా మీరు 3 and 4 ఖచ్చితంగా తెలిస్తే గనక ఈ రెండు ఆప్షన్స్ లో మళ్ళీ స్ట్రైక్ అవ్వాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా సెకండ్ స్టేట్మెంట్ తెలిస్తేనే ఆన్సర్ మనకు వస్తుంది అనమాట. తర్వాత 98th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్: సిలికాన్, ఆక్సిజన్ ఆర్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫెల్స్పార్ అండ్ సోడియం, పొటాషియం, కాల్షియం అండ్ అల్యూమినియం ఆర్ ఫౌండ్ ఇన్ స్పెసిఫిక్ ఫెల్స్పార్ వెరైటీ అని ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. సిలికాన్, ఆక్సిజన్, తర్వాత అల్యూమినియం ఇలా మనకు కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి ఎక్కువ కంపోజిషన్ ఆఫ్ ఫెల్స్పార్ ని కలిగి ఉంటాయి. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఫెల్స్పార్ అండ్ క్వార్ట్జ్. ఈ ఫెల్స్పార్ అండ్ క్వార్ట్జ్ అనేవి మనకి మినరల్స్ అన్నమాట. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ 1/4 అనేది తప్పు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. 98 కి ఆన్సర్ 1. 99 ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటున్నారు. తప్పు ఏంటి అని అడుగుతున్నారు. సో జియోమార్ఫిక్ ప్రాసెసెస్ బాట్ ద చేంజెస్ ఇన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఎర్త్. అవును, జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటే ఎండోజెనిక్ గానీ ఎగ్జోజెనిక్ గానీ ఇవన్నీ అంటే కొన్నేమో ల్యాండ్ ఎర్త్ మీద ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు మౌంటైన్స్ కానీ ల్యాండ్ బిల్డ్ అవ్వడానికి కారణాలు అవుతాయి. కొన్నేమో ఆల్రెడీ అంటే మనకి ఏర్పాటైన స్ట్రక్చర్స్ ని ఎరోజన్ ద్వారా వీటి ద్వారా వాటిని రిమూవ్ చేస్తూ ఉంటాయి, అంటే లెవెల్ అవుతూ ఉంటాయి. సో ఈ రెండు కూడా ఎప్పుడైనా మన సర్ఫేస్ మీద కొన్ని మోడిఫికేషన్స్ కి కారణం అవుతాయి. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. దెన్ సెకండ్ వన్ డయాస్ట్రోఫిజం అండ్ వాల్కనిజం ఆర్ ఎండోజెనిక్ ఫోర్స్. సౌండ్ ఎండోజెనిక్ అంటే ఏంటి? కన్స్ట్రక్ట్ చేసేది అనమాట. కరెక్ట్ ఇది. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ఎండోజెనిక్ అండ్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ కాజ్ ఫిజికల్ స్ట్రెసెస్ అండ్ కెమికల్ యాక్షన్స్ ఆన్ ఎర్త్ మెటీరియల్స్. ఇది కూడా కరెక్ట్. స్ట్రెసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎగ్జోజెనిక్ రెండింటి వల్ల కూడా కెమికల్ యాక్షన్స్ కానీ స్ట్రెసెస్ క్రియేట్ అవుతాయి. ఓరోజెన్ ఈస్ కాంటినెంట్ బిల్డింగ్ ప్రాసెస్ అన్నారు. కాంటినెంట్ బిల్డింగ్ కాదు, ఓరోజెన్ అనేది మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్. సో ఆన్సర్ అనేది 4th వన్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ 99 కి ఆన్సర్ 4. తర్వాత 100th క్వశ్చన్ చూద్దాం. సాయిల్ ఫార్మేషన్ ఇస్ కంట్రోల్డ్ బై ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్: పేరెంట్ మెటీరియల్, టోపోగ్రఫీ, క్లైమేట్, బయోలాజికల్ యాక్టివిటీ అండ్ టైం. సో 5 ఫ్యాక్టర్స్ కూడా సాయిల్ ఫార్మేషన్ కి మెయిన్ గా కాంట్రిబ్యూట్ చేసేవి. సో ఫస్ట్ నేను క్వశ్చన్ చూసినప్పుడు నేను కూడా ఫస్ట్ 5 ఆప్షన్స్ కరెక్టే కదా, కానీ 5 ఆప్షన్స్ కి తగ్గట్టు ఆన్సర్ ఇవ్వలేదేంటి, ఇక్కడ 1, 2, 3, 4 ఇచ్చారు అంటే ఈ క్వశ్చన్ రాంగ్ గా ఫ్రేమ్ చేశారేమో అనుకున్నా. తర్వాత చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అబౌవ్ యాక్టివ్ ఫ్యాక్టర్స్ అని అన్నారు. యాక్టివ్ ఫ్యాక్టర్స్, పాసివ్ ఫ్యాక్టర్స్ రెండు ఉంటాయి అనమాట. సో దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఓన్లీ క్లైమేట్, బయోలాజికల్ యాక్టివిటీ అనేవి యాక్టివ్ ఫ్యాక్టర్స్. పేరెంట్ మెటీరియల్ కానీ, టోపోగ్రఫీ కానీ, టైం కానీ ఇవన్నీ కూడా పాసివ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇక్కడ యాక్టివ్ అని అడిగారు కాబట్టి ఓన్లీ 3 and 4 అనేది ఆన్సర్. సో కొంచెం డీటెయిల్డ్ గానే వెళ్ళారు. ఓన్లీ వీటిలోంచి ఏమైతే ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయంటే అది జనరిక్ క్వశ్చన్ అయ్యేది, జనరల్ గా ఉన్న క్వశ్చన్. బట్ యాక్టివ్ అని అడిగారు కాబట్టి స్పెసిఫిక్ క్వశ్చన్ అయింది. దెన్ 101 చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్: సిర్రస్ క్లౌడ్స్, సిర్రోస్ట్రాటస్, సిర్రోక్యూములస్ అండ్ క్యూములస్ క్లౌడ్స్. ఇట్లా క్లౌడ్స్ ఇచ్చారు. ఆన్ ద అదర్ సైడ్ మనకి వాటి ఎపీరియన్స్ ఎలా ఉంటుందని, మిల్కీ ఎపీరియన్స్, సిల్కీనా, క్యాలీఫ్లవర్, స్మాల్ గ్లోబ్యులర్ మాసెస్ టైప్ ఏ స్ట్రక్చర్ ఉంటుంది ఎలా అని అడిగారు అనమాట. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిర్రస్ క్లౌడ్స్ అనే వాటికి సిల్కీ ఎపీరియన్స్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏ కి మ్యాచ్ చేస్తే A కి 2 ఒకటే ఒక ఆప్షన్ ఉంది. A కి 2, B కి 1. సిర్రోస్ట్రాటస్ అనేది మిల్కీ అపీరెన్స్ ఉంటుంది. సో ఇది మీకు అట్లీస్ట్ ఒకదైనా తెలిస్తే కనుక మ్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ 4 ఒక్కటైనా కరెక్ట్ గా షార్ట్ గా తెలిస్తేనే ఇది అటెంప్ట్ చేయగలరు. తర్వాత 102nd క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్: డోల్ డ్రమ్స్ ఆర్ స్ట్రాంగ్ విండ్స్ దట్ హ్యావ్ ర్యాపిడ్ సర్ఫేస్ మూవ్మెంట్ అని అడిగారు. సో మనకి బేసిక్ గా
కొంచెం జాగ్రఫీ డీటెయిల్ గా తెలిస్తే కనుక డోల్డ్రమ్స్ అనేవి కామ్ విన్స్, స్ట్రాంగ్ విన్స్ కానే కాదు. ఓకే, సో కామ్ గా ఉంటాయనే డోల్డ్రమ్స్ గా పేరు వచ్చింది. తర్వాత సెకండ్, ప్రివైలింగ్ ట్రేడ్ విండ్ డైరెక్షన్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ ఇస్ నార్త్ వెస్ట్. సో మనం చూస్తే మనకి పర్మనెంట్ విండ్ సిస్టమ్ లో ట్రేడ్ బెల్ట్స్ లో ఎక్కడైతే మన ట్రేడ్ విండ్స్ ఉన్నాయో నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటాం, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటాం. అది నార్త్ వెస్ట్ కాదు, నార్త్ ఈస్ట్. నార్దర్న్ హెమిస్ఫియర్ లో నార్త్ ఈస్ట్ నుంచి ఉంటాయి, సదర్న్ హెమిస్ఫియర్ లో సౌత్ ఈస్ట్ నుంచి ఉంటాయి. సో ఇది కూడా తప్పే. ఈ స్టేట్మెంట్ తప్పే, ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. రెండు స్టేట్మెంట్స్ తప్పే. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నారు కాబట్టి నన్ ఆఫ్ దెమ్ అనేది ఆన్సర్. 102 కి ఫోర్త్ ఆప్షన్ అనేది ఆన్సర్. తర్వాత 103 క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆన్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్. మీరు చూస్తే ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా క్లైమటాలజీ నుంచే ఉంటున్నాయి ఇప్పుడు. సో ఇవన్నీ కూడా క్లైమటాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏ ఎగ్జామ్ కైనా కూడా. 103 క్వశ్చన్ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. ఫస్ట్ వన్, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ డెవలప్ ఇన్ మిడ్ అండ్ హై లాటిట్యూడ్. కరెక్ట్. ట్రాపికల్ ఏరియాస్ లో ఫార్మ్ అయ్యేవి ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం. దానికంటే కొంచెం ఎక్కువ లాటిట్యూడ్స్ లో ఫార్మ్ అయ్యే వాటిని ఎక్స్ట్రా ట్రాపికల్ అంటాం. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సజెస్టింగ్. సో సెకండ్, దే డు నాట్ హ్యావ్ ఎ క్లియర్ ఫ్రంటల్ సిస్టమ్. ఎక్స్ట్రా ట్రాపికల్ కి తేడా ఏంటి? ట్రాపికల్ ఏమో ఎక్కువ వేడి అవ్వడం వల్ల దాని నుంచి మాయిశ్చర్ కంటెంట్ ఎవాపరేషన్ వల్ల ఫార్మ్ అవుతాయి అవి, అంటే టెంపరేచర్ బేసిస్ మీద. ఇక్కడేమో ఫ్రంట్స్ డెవలప్ అవ్వడం వల్ల ఫార్మ్ అవుతాయి. వాటికి ఫ్రంట్స్ డెవలప్ అయినప్పుడే ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో డు నాట్ హ్యావ్ ఫ్రంటల్ సిస్టమ్ అనేది తప్పు. తర్వాత థర్డ్ చూస్తే ఎఫెక్ట్ లార్జ్ ఏరియాస్ కంపేర్ టు ద ట్రాపికల్ సైక్లోన్స్. ఇది కరెక్ట్. ట్రాపికల్ సైక్లోన్స్ తో పోలిస్తే ఎక్స్ట్రా ట్రాపికల్ కి ఎక్కువ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తర్వాత దే ఆరిజినేట్ ఓవర్ ల్యాండ్ అండ్ సీ. రెండు కరెక్టే. ఆర్ ల్యాండ్ ఓవర్ సీ రెండింటి మీద కూడా ఇవి అక్కర్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రాపికల్ సైక్లోన్స్ అంటే మనకు తెలిసిందే కదా, మనం చూస్తుంటాం ఎప్పుడైనా మనకి తుఫాన్ అనేది సముద్రంలోనే ఫామ్ అవుతుంది. మనం ట్రాపికల్ రీజన్ లో ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి అది ల్యాండ్ మీదకి వచ్చేసరికి అది డెడ్ అయిపోతుంది అనమాట. సో ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఇది ఎన్సీఆర్టీ జాగ్రఫీలో మనకి క్లియర్ గా డిఫరెన్సెస్ ఇచ్చారు. అది చదివితే కనుక ఈ ఆన్సర్ స్ట్రైట్ గా చేయొచ్చు. సో సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఇన్కరెక్ట్ అని అడిగారు కాబట్టి 103 కి 2 ఆన్సర్. తర్వాత 104 చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్: డ్రై వింటర్ సీజన్, నో డ్రై సీజన్, డ్రై హాట్ సమ్మర్, డ్రై అండ్ వెరీ సివియర్ వింటర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెడిటరేనియన్ క్లైమేట్? సో మెడిటరేనియన్ క్లైమేట్ అనేది చాలా స్పెసిఫిక్ అండ్ యూనిక్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మనకి నార్మల్ గా సమ్మర్ సీజన్స్ లో రెయిన్ ఫాల్ ఉంటుంది, వింటర్ డ్రైగా ఉంటుంది ఎక్కడైనా కూడా. కానీ ఇక్కడ వింటర్ రెయిన్ ఫాల్ ఉంటుంది. అదే మెయిన్ యూనిక్ ఫీచర్ ఆఫ్ మెడిటరేనియన్ క్లైమేట్ అనమాట. అంటే ఇక్కడ నాట్ అని అడుగుతున్నారు కాబట్టి వింటర్ రెయిన్ ఫాల్ ఉంటే డ్రై ఎలా ఉంటుంది? ఇది తప్పు. ఓకే, సో ఫస్ట్ వన్ ఉండాలి ఆప్షన్స్ లో. తర్వాత నో డ్రై సీజన్. సో ఒకసారి ఖచ్చితంగా రెయిన్ ఫాల్ ఉంది అని అంటే ఒక సీజన్ లో, ఇంకో సీజన్ డ్రైగా ఉంటుంది కదా, అది కరెక్టే. సో నో డ్రై సీజన్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. డ్రై హాట్ సమ్మర్. సమ్మర్ అనేది డ్రైగానే ఉంటుంది కానీ హాట్ గా ఉండదు. సో ఇది తప్పు. తర్వాత డ్రై అండ్ వెరీ సివియర్ వింటర్. ఇక్కడ డ్రై వింటర్ సీజన్ ఇచ్చారు, ఇక్కడ డ్రై అండ్ వెరీ సివియర్ వింటర్ రెయిన్ ఫాల్ ఉంటుందని చెప్పాను కదా. సో 1, 3, 4 అనేది నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మెడిటరేనియన్ క్లైమేట్. 4 అనేది ఆన్సర్. దెన్ ఇక్కడ టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్ అడిగారు, ల్యాండ్ ఫామ్ రిలేటెడ్. గయోట్ అనేది ఏంటి అనేది. సో ఫస్ట్ వన్, ఏ మౌంటైన్ విత్ పాయింటెడ్ సమిట్ రైజింగ్ ఆన్ ద సీ ఫ్లోర్ డజంట్ రీచ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్. సో మనం నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. A deep valley sometimes found cutting across the continental shelves and slopes. ఇది కూడా కాదు. తర్వాత ఇలాంటి వాటిని మౌంటైన్ లో సీ ఫ్లోర్ లో స్ప్రెడ్ అయ్యి బయట కనపడడం అంటే మిడ్ ఓషానిక్ రిడ్జెస్ అంటాం. తర్వాత డీప్ వ్యాలీస్ ని మనం నార్మల్ గా రిఫ్ట్ వ్యాలీస్ ఇట్లా అంటాం అనమాట. తర్వాత థర్డ్ వన్, ఫ్లాట్ టాప్డ్ సీ మౌంటైన్ షోయింగ్ ద ఎవిడెన్స్ ఆఫ్ గ్రాడ్యువల్ సబ్సిడెన్స్ త్రూ ద స్టేజెస్. ఇది అనమాట. ఫ్లాట్ టాప్డ్ అంటే ఇట్లా ఉంటుంది, దీన్ని గయోట్ అంటాం అనమాట. So other side, a low island which is formed in the tropical oceans consisting of coral reefs surrounding a central depression. దీన్ని ఏమంటాం మనం? ట్రెంచెస్ టైప్ ఆఫ్ థింగ్ అంటాం లో ఐలాండ్ లో. చాలా వీక్ ఐలాండ్. సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్. తర్వాత 106th క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్, ఇన్ జనరల్ terrigenous deposits are derived from land and are mainly deposited on the continental shelves అని అడుగుతున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చదువుదాం, కరెక్ట్ ఇది. సెకండ్ చూద్దాం. ఫ్రమ్ ద షోర్ ఇన్ ఆన్వర్డ్స్ దెర్ ఇస్ అ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద కోర్స్నెస్ ఆఫ్ ద టెర్రిజినస్ డిపాజిట్స్. లేదు. ఎప్పుడైతే మనకి టెర్రిజినస్ డిపాజిట్స్ అంటే ఏం లేదు, ల్యాండ్ సిల్ట్ అంతా మొత్తం రివర్స్ ఏవైతే తీసుకొస్తాయి అక్కడ ఏమవుతాయి, అవన్నీ రివర్ దగ్గర ఎండింగ్ ఎక్కడైతే ఉంటుందో సముద్రం దగ్గర కలిసే దగ్గర అక్కడ స్లో అయిపోతుంది కాబట్టి బౌల్డర్స్ లాంటివన్నీ షోర్ దగ్గర ఉంటాయి. లోపలికి వెళ్లే కొద్ది ఫైన్ పార్టికల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏమంటున్నారు? ఇంక్రీజ్ అవుతుంది కోర్స్నెస్ అంటున్నారు కానీ డిక్రీజ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ తప్పు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మడ్స్ ఫైనెస్ట్ మెటీరియల్స్ ఆర్ టెర్రిజినస్ డిపాజిట్స్. అవును, క్లే గానీ, మడ్స్ గానీ, సిల్ట్ గానీ,
ఇవన్నీ కూడా. తర్వాత ద కలరింగ్ ఆఫ్ మడ్ డిపెండ్స్ ఆన్ దర్ కెమికల్ కంటెంట్, ఇది కూడా కరెక్టే. సో 1, 3, 4 అనేది ఉండాలి ఆప్షన్స్ లో. అది 106 కి ఆన్సర్ 3. తర్వాత 107th క్వశ్చన్ చూద్దాం. Consider the following statements. Great Rift Valley in East Africa forms a series of lakes. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఈస్ట్ ఆఫ్రికాలోనే గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అంది. కొన్ని రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కొన్ని సంవత్సరాల తర్వాత రిఫ్ట్ వ్యాలీ అనేది సెపరేట్ అయిపోతే అది సెపరేట్ కాంటినెంట్ గా ఫార్మ్ అవబోతుంది అని కూడా కొన్ని ఎస్టిమేషన్స్ ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ ఫ్రెష్ వాటర్ లేక్స్. ఇక్కడ అన్ని అని అనలేదు, మోస్ట్ అని అన్నారు. మోస్ట్ అనేవి ఫ్రెష్ వాటర్ లేక్స్, కొన్ని సెలైన్ వాటర్ లేక్స్ కూడా ఆల్కలైన్ నేచర్ ఉన్నవి ఉన్నాయి. సో ఇది కూడా కరెక్ట్. థర్డ్ చూద్దాం. లేక్ మలావి ఈజ్ అట్ ద సదర్న్ ఎండ్ ఇన్ ద రిఫ్ట్ వ్యాలీ అని అంటున్నారు. ఇది వెస్ట్రన్ సైడ్ ఉంది, ఇది మనకి ఇటు సైడ్ లేదనమాట, వెస్ట్ సదర్న్ సైడ్ లేదు. సో ఇది తప్పు. లేక్ విక్టోరియా లార్జెస్ట్ వన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద రిఫ్ట్ వ్యాలీ, ఇది కూడా కరెక్టే. సో థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే, అంటే థర్డ్ అనేది కీ అనమాట. మీకు ఇది తెలిస్తే కనుక లేక్ మలావి అనేది ఎక్కడ ఉంది. సో 1, 3, 2 and 4 దీనికి ఆన్సర్ థర్డ్ ఆప్షన్. 107th కి ఆన్సర్ 3. Then 108 క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. చిలీ, వెనుజులా, ఈక్వెడార్, పెరు అండ్ కొలంబియా అని ఇచ్చారు. సో ఆప్షన్స్ లో ఏమడుగుతున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ విచ్ ఆఫ్ ద అబౌవ్ సౌత్ అమెరికన్ కంట్రీస్ హ్యావ్ పెసిఫిక్ కోస్ట్ లైన్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మెయిన్ గా ఏంటి అంటే వెనుజులా. వెనుజులా అనే దానికి పెసిఫిక్ కోస్ట్ లైన్ లేదు, అది కరేబియన్ అట్లాంటిక్ కి ఉంది. సో ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. అంటే ఇక్కడ ఫోకస్ అంతా కూడా మనకు ఓన్లీ వెనుజులా మీద ఉండాలన్నమాట. వెనుజులాని ఎలిమినేట్ చేసి మనం కొలంబియా ఒకసారి చెక్ చేస్తే కొలంబియాకి ఉందా అంటే కొలంబియాకి కూడా ఉంది. సో ఇది ఒక్క ఆప్షన్ తెలిస్తే, అంటే కొలంబియాను వెనుజులా లొకేషన్స్ తెలిస్తే కనుక, ఎందుకంటే చిలియన్ పెరు మనకు ఆల్మోస్ట్ గా రెండు పైన కిందనే ఉంటాయి కాబట్టి అది డెఫినెట్ గా రెండు ఉండాలన్నట్టు మీరు ఒక క్లూ పెట్టుకోవచ్చు. సో వాళ్ళ ఆప్షన్స్ కూడా 1, 4 అన్నిటికీ మ్యాచింగ్ గానే ఇచ్చారు. సో మనం తెలుసుకోవాల్సిన వెనుజులా అండ్ కొలంబియా గురించి, ఆ రెండు తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది థర్డ్ ఆప్షన్. తర్వాత 109th క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ ఏంటంటే టైగర్ ఇస్ ద లార్జెస్ట్ ల్యాండ్ బయోమ్ ఇన్ ద వరల్డ్, ఇది కరెక్ట్. బయోమ్స్ లో లార్జెస్ట్ టైగర్. సెకండ్ చూద్దాం. ద కోల్డ్ బయోమ్ స్ట్రెచెస్ అక్రాస్ నార్దర్న్ పోర్షన్ ఆఫ్ నార్త్ అమెరికా అండ్ యూరోప్ అండ్ ఏషియా, ఇది కరెక్ట్. అది అసలు నార్త్ అమెరికా, యూరోప్ అండ్ ఏషియా పార్ట్స్ లో ఎక్స్టెండ్ అయ్యి ఉంది. ఎప్పుడైనా మనం ఇలాంటివి చదివేటప్పుడు మ్యాప్ లో వాటి ఏరియాస్ చూస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. థర్డ్ వన్. విత్ ఇన్ దిస్ బయోమ్ దర్ ఇస్ అ నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్ సీజన్స్ అన్నాడు. అంటే నారో అంటే ఏంటి? చాలా తక్కువ డిఫరెన్సెస్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది అని. అంటే వింటర్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 degrees సెంటిగ్రేడ్ ఉందనుకుందాం, సమ్మర్ లో 10 degrees సెంటిగ్రేడ్, అంటే తక్కువ డిఫరెన్సెస్ ఉంటాయి అని టెంపరేచర్స్ లో. కానీ ఇక్కడ టైగాలో ఎలా ఉంటుందంటే వింటర్స్ లో -60 రికార్డ్ అయితే సమ్మర్స్ లో సమ్ టైమ్స్ 40 degrees కూడా రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది నారో రేంజ్ కాదు, బ్రాడ్ రేంజ్ ఉంటుంది అనమాట. ఇది తప్పు. So fourth one, precipitation in this biome is moderately high throughout the year with snow occurring during the winter months. అంటే ఆల్మోస్ట్ గా ఆల్ త్రూఅవుట్ ద ఇయర్ అప్పుడప్పుడు ప్రెసిపిటేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. వింటర్స్ లో మాత్రం స్నోఫాల్ అనేది యూనిక్ ఫీచర్. ఇది కూడా టైగా రిలేటెడ్ బయోమ్ కి సంబంధించింది. సో మనకి 1, 2, 4 కరెక్ట్, థర్డ్ ఇన్కరెక్ట్ కాబట్టి సో ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్. తర్వాత 110th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హిమాలయాస్ ఆర్ కరెక్ట్. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ హిమాలయాస్ ఆర్ జియోలాజికల్లీ యంగ్ అండ్ స్ట్రక్చరల్లీ ఫోల్డ్ మౌంటైన్స్. అవును, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం కదా మనం, కరెక్టే. దే ఆర్ వైడ్ ఇన్ కాశ్మీర్ అండ్ నారో ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఆప్షన్ చూస్తే కనుక వాళ్ళు వైడ్ విడ్త్ అనేది ఎక్కువ ఈ వెస్టర్న్ పార్ట్ లోనే ఉంటుంది, ఈస్టర్న్ పార్ట్ కి వెళ్ళేసరికి విడ్త్ తగ్గుతుంది, ఇది కూడా కరెక్టే మనకి. తర్వాత ఇది చూస్తే కనుక third statement, the folds of Great Himalayas are asymmetrical in nature and their core is composed of granite. అవును, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. అసిమెట్రికల్ గా ఉంటుంది ఫోల్డ్స్ అనేవి, అంటే క్లియర్ గా సేమ్ లాగా ఉండవు అనమాట. ప్రతి ఫోల్డ్ కొంచెం వేరుగా మారుతూ ఉంటుంది. కోర్ అనేది గ్రనైట్ తోనే ఉంది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఫోర్త్ వన్ చూద్దాం. లాంగిట్యూడినల్ వాలీస్ లైన్ బిట్వీన్ గ్రేటర్ అండ్ లెసర్ హిమాలయాస్ ఆర్ నోన్ యాజ్ డూన్స్. ఇది తప్పు అనమాట. లాంగిట్యూడినల్ వాలీస్ ని మనం డూన్స్ అనే అంటాం, కానీ అవి గ్రేటర్ అండ్ లెసర్ హిమాలయాస్ మధ్యలో లేవు. లెసర్ హిమాలయాస్ శివాలిక్స్ మధ్యలో ఉన్నాయి. సో గ్రేటర్ అండ్ లెసర్ అనేది తప్పు, లెసర్ అండ్ శివాలిక్స్ కాబట్టి. సో ఫోర్త్ స్టేట్మెంట్ ని ఎలిమినేట్ చేస్తే మీకు ఈ ఫ్యాక్ట్ తెలిస్తే కనుక ఒక ఆప్షన్ ఉంది 110 కి సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్లైమేటిక్ రీజన్స్ అడుగుతున్నారు అకార్డింగ్ టు కొపెన్స్ క్లైమేట్. క్లైమేటాలజీ నుంచి అగైన్ ఒక క్వశ్చన్. సో ఫస్ట్ చూద్దాం. టైప్ ఆఫ్ క్లైమేట్ ఏరియాస్. మాన్సూన్ విత్ షార్ట్ డ్రై సీజన్ అంటున్నాడు. ఇది దేనికి మ్యాచ్ అవుతుంది అంటే వెస్ట్ కోస్ట్ ఆఫ్
సౌత్ ఇండియా ముంబై గోవాలో ఉండేది ఇలాంటి సీజన్ అనమాట. మాన్సూన్ విత్ షార్ట్ డ్రై సీజన్. తర్వాత మాన్సూన్ విత్ డ్రై సమ్మర్స్. ఎందుకు డ్రై సమ్మర్స్ ఉంటాయి? ఇది పార్లల్ గా ఉంటుంది కాబట్టి మాన్సూన్స్ అడ్వెంట్ కి డ్రై సమ్మర్ ఎక్కువ ఉంటుంది. మనకు తెలిసిందే కదా, తమిళనాడు కోస్ట్ కి సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి కాకుండా నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి ఎక్కువ రెయిన్ఫాల్ అవుతుంది. అది ఎప్పుడు వింటర్ లో అవుతుంది కాబట్టి సమ్మర్స్ అనేవి డ్రై గానే ఉంటాయి. తర్వాత మాన్సూన్ విత్ డ్రై వింటర్. ఇది నార్త్ ఈస్టర్న్ సైడ్. ఎందుకంటే నార్త్ ఈస్ట్ నుంచి అంటే రిట్రీటింగ్ మాన్సూన్ ఉంటది కానీ అది ఏ సముద్రం నుంచి దాటదు కాబట్టి అక్కడ మాయిశ్చర్ కంటెంట్ ఉండదు కాబట్టి వర్షపాతం అనేది నార్త్ ఈస్ట్ లో రికార్డ్ అవ్వదు. అందుకని వింటర్స్ డ్రై గానే ఉంటాయి. సెమీ ఆరిడ్ టైప్ ఆఫ్ స్టెపీ క్లైమేట్. ఇది నార్త్ వెస్టర్న్ సైడ్. స్టెపీ అంటే ఏంటి? కొంచెం మనకి గడ్డి నేలలాగా గ్రాస్ ల్యాండ్స్ ఉండేదాన్ని సెమీ ఆరిడ్ స్టెపీ క్లైమేట్ అంటాం. అది గుజరాత్ లో ఉంటుంది. సో ఇక్కడ 1 కి A కి 1, 2 B కి 2, 3 C కి 3 D కి 4 అట్లానే ఇచ్చారు. సో ఫస్ట్ 1 అనేది దీనికి ఆన్సర్. 111 కి ఆప్షన్ 1. Then 112th question, river system మీద within India గంగా రివర్ బేసిన్ హ్యాస్ ద లార్జెస్ట్ క్యాచ్మెంట్. అంటే వాళ్ళే చెప్తున్నారు మొత్తం అన్ని రివర్స్ లో గంగాకి ఎక్కువ ఉంది అని. ఆఫ్టర్ దట్ కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి? డిసెండింగ్ ఆర్డర్ లో అంటున్నారు, డిక్రీజింగ్ ఆర్డర్ లో, అంటే ఎక్కువ నుంచి తక్కువకు పెట్టాలి. సో ఇప్పుడు చూస్తే ఇండస్, బ్రహ్మపుత్ర ఈ రెండు ఫస్ట్ ఆప్షన్స్ లో ఇచ్చారు. ఇండస్ కి ఎక్కువ ఉందా, బ్రహ్మపుత్రకి ఎక్కువ ఉందా అంటే కనుక ఖచ్చితంగా ఇండస్ కే ఉంది. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేద్దాం. అంటే ఈ రెండిట్లోనే ఉండాలి ఆన్సర్. సో సెకండ్ ప్లేస్ లో బ్రహ్మపుత్ర ఉందా, గోదావరి ఉందా అంటే బ్రహ్మపుత్ర మీరు ఆలోచిస్తే కనుక, అంటే బ్రహ్మపుత్ర అనేది హిమాలయన్ రివర్ సిస్టమ్ అయినా కూడా మనకు ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోనే ఫ్లో అవుతుంది. బట్ గోదావరి అనేది క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ. సో ఆన్సర్ అనేది ఇండస్ తర్వాత గోదావరి రావాలి. తర్వాత కృష్ణ, తర్వాత బ్రహ్మపుత్ర, బ్రహ్మపుత్ర తర్వాత మహానది, మహానది తర్వాత నర్మదా. ఇలా ఉందన్నమాట మన ఏరియా వైజ్ డిసెండింగ్ ఆర్డర్ లో రివర్ సిస్టమ్స్. బ్రహ్మపుత్ర తర్వాత మహానది, మహానది తర్వాత నర్మదా. సో ఆన్సర్ అనేది 3 దీనికి. చాలా మంది బ్రహ్మపుత్ర అని ఇచ్చారు కానీ నేను క్లియర్ గా చెక్ చేశాను. గంగా తర్వాత ఇండస్, గోదావరి, కృష్ణ అండ్ బ్రహ్మపుత్ర ఇదే ఆర్డర్. తర్వాత 113 కి పీటీ సాయిల్స్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ సాయిల్స్ ఆఫ్ ఇండియా. దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ లో రెయిన్ఫాల్ విత్ లో లీచింగ్ యాక్టివిటీ. లేదు, పీటీ ఏరియాస్ అంటే పీటీ సాయిల్స్ ఎలాంటి చోట్ల ఫామ్ అవుతాయి అంటే ఎక్కడైనా హై రెయిన్ఫాల్, హై హ్యూమిడిటీ ఉండాలి. తేమ కూడా ఎక్కువ ఉండాలి, హ్యూమిడిటీ ఎక్కువ ఉండాలి. చూద్దాం. ద ఏరియాస్ ఆఫ్ హై టెంపరేచర్ అండ్ హై రెయిన్ఫాల్. ఇది దేనికి క్యారెక్టరిస్టిక్? లాటరైట్ సాయిల్స్ అని ఉంటాయి, దానికి లీచింగ్ అయ్యే ఏరియాస్ లో ఉండేది అది. సో ద ఏరియాస్ విత్ హెవీ రెయిన్ఫాల్ అండ్ హై హ్యూమిడిటీ విత్ గుడ్ వెజిటేషన్, ఇది ఆన్సర్. ద ఏరియాస్ విత్ సెమీ ఆరిడ్ క్లైమేట్, ఇలా ఆల్కలైన్ సాయిల్స్ అంటాం. సో ఇది కూడా కాదు. 113 కి ఆన్సర్ 3. 114 క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. ఇన్ ఇండియా షోలాస్ ఆర్ ట్రాపికల్ ఫారెస్ట్ ఫౌండ్ ఇన్ బస్తర్ రీజన్. అసలు షోలాస్ అనేవి ఎక్కడ ఉన్నాయో తెలిస్తే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ చేయొచ్చు. షోలాస్ అనేవి తమిళనాడు రీజన్ లో ఉన్నాయి కదా. బస్తర్ అనేది ఛత్తీస్గఢ్ ఏరియా కాదు. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్, ఇది కూడా కాదు. తర్వాత థర్డ్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. తమిళనాడు ఇక్కడ, నార్త్ ఈస్ట్ ఇక్కడ, సో కాదు. టెంపరేట్ ఫారెస్ట్ ఇన్ అనైమలై అండ్ పాలిని హిల్స్. ఈ హిల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియకపోయినా అనైమలై ఇలా ఐ అనే వర్డింగ్ వచ్చేది తమిళనాడు నుంచి. సో 114 కి 4 అనేది ఆన్సర్. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. 113, 114 చాలా ఈజీ క్వశ్చన్స్. 115 in Andhra Pradesh, Dharwar types of rocks are found in Krishna Basin, Godavari Delta region, Kurnool region, Chittor and Nellore region. Answer Kurnool region. Dharwar లో ఉండే సిస్టమ్ ని మన కడప రాక్స్ అని అంటాం. అది కర్నూలు రీజన్ లో కూడా ఉంటాయి. ఇవి అరావలీస్ లో కూడా ఉంటాయి మనకి. తర్వాత 116th క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఇక్కడ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇచ్చారు, దాంతో పాటు ఎండేంజర్డ్ స్పీసెస్ అనేవి ఇచ్చారు. సో ఇలాంటి వాటిని ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ మనం వీటి లొకేషన్స్ తెలుసుకుందాం. కొరింగా అనేది ఈస్ట్ గోదావరిలో, కాకినాడలో ఉంది. మ్యాంగ్రోవ్స్ ఉంటాయి అక్కడ, కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో తర్వాత గుండ్ల బ్రహ్మేశ్వర్ అనేది ఉంది, ఇది కర్నూలులో ఉంది మనకి. రోళ్లపాడు అనేది నంద్యాల డిస్ట్రిక్ట్ ప్రెసెంట్ డే లో ఉంది. అండ్ శ్రీ లంకమల్లేశ్వర్ అనేది కనుక మనం చూస్తే అది కడపలో ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే వీటిని మ్యాచ్ చేయాలి, స్పెసిఫిక్ స్పీసీస్ తో అడుగుతున్నారు. సో మనం ఇప్పుడు మీకు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది జర్డన్స్ కర్జర్ అనేది ఏపీ స్టేట్ బర్డ్, నాకు తెలిసినంత వరకు అయితే, తప్పైతే చెప్పండి. సో ఒకవేళ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇది బాగా న్యూస్ లో ఉంది. సుప్రీం కోర్ట్ వీటికి కన్జర్వేషన్ మెజర్స్ ఏం తీసుకుంటున్నారని చాలా సార్లు అడిగింది. రాజస్థాన్ ప్రభుత్వం దీనికి స్టేట్ బర్డ్ గా ఉంది. ప్లస్ వాళ్ళు దీన్ని ప్రాజెక్ట్ ఇండియన్ బస్టర్డ్ అని ఒక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు. సో ఇది చాలా చాలా తక్కువ పాపులేషన్ ఉంది ఇండియాలో, అంటే 100-150 బర్డ్స్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రలో కూడా అక్కడక్కడ ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్ లో ఎక్కువ ఉన్నాయి. సో పవర్ కోసం మనం ట్రాన్స్మిషన్ లైన్స్ చేస్తాం కదా, వాటి వల్ల ఇవి ఎక్కువ
తగ్గిపోతున్నాయి అని చెప్పి రీసెంట్ గా సోలార్ వాటి వల్ల కూడా ప్రమాదం జరుగుతోందని చెప్పి సుప్రీంకోర్టు కొన్ని మెజర్స్ తీసుకోండి వీటిని ప్రొటెక్ట్ చేయడానికని చెప్పడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉంది కాబట్టి ఇలాంటివి ఇండియాలో మన ఏపీలో ఉంటే కనుక మనం తెలుసుకోవాలి ఏ పర్టికులర్ పార్క్ లో అంటే నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడ ఉంది అనేది. సో మీకు ఇది తెలిస్తే కనుక మనం ఇక్కడ చూస్తే ఆప్షన్స్ లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఇది మనకి ఎక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ కదా. సో ఇది మనకి రోళ్లపాడు నుంచి ఉందన్నమాట. రోళ్లపాడులో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఉంది. సో సి విత్ 1 మ్యాచ్ అవ్వాలి అంటే ఒకటే ఒక ఆప్షన్ ఉంది సి విత్ 1. కొరింగాలో ఏమో అది మ్యాంగ్రోవ్స్ ఉంటాయని చెప్పాను కాబట్టి సాల్ట్ వాటర్ క్రొకొడైల్ ఉంది. తర్వాత మనకి గుండ్ల బ్రహ్మేశ్వర అనే దాంట్లో ఏముంది ఫోర్త్ టైగర్ ఉంటుంది దీంట్లో. శ్రీలంక మల్లేశ్వర్ అనే దాంట్లోనేమో జర్డన్స్ కర్సర్ ఉంది. అంటే రోళ్లపాడులో అది చాలా న్యూస్ లో కూడా వస్తుంది. ఎప్పుడైనా మనం హ్యాబిటాట్ చూస్తే రోళ్లపాడు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా ఉంది. సో ఆన్సర్ సి కి 1 అని తెలిస్తే కనుక మీరు ఒకటే ఒక ఆప్షన్ ఉంది 4 అనేది 116 కి ఆన్సర్. దెన్ 117th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ హంటర్స్ ఆర్ నొమాడిక్ ట్రైబ్స్ వాళ్ళ రీజియన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ పిగ్మీస్ అని ఇచ్చారు. పిగ్మీస్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి అనేది ఇచ్చారనమాట. సో వీళ్ళు కాంగో బేసిన్ లో ఉండే ట్రైబ్స్. సో ఏ కి 2 మ్యాచ్ అవ్వాలి ఒకటే ఒక ఆప్షన్ ఉంది ఇది. తర్వాత మసాయ్ అనే వాళ్ళు ఈస్ట్ ఆఫ్రికా నుంచి, సెమాంగ్స్ అనే వాళ్ళు సెమాంగ్స్ అనే పీపుల్ ఉన్నారు కదా సి అనే వాళ్ళు వీళ్ళు మలేషియా నుంచి, అండ్ హురోన్ అనే వాళ్ళు ఏమో బోర్నియో నుంచి. సో ఆన్సర్ అనేది 117 కి 2. తర్వాత 118 చూద్దాం. ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆన్ ద లింగ్విస్టిక్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. సో 1961 సెన్సస్ లో 1652 ఇండియన్ లాంగ్వేజెస్ మదర్ టంగ్స్ గా ఉన్నాయంటే అది అసలు తెలియని స్టేట్మెంట్ అయి ఉండొచ్చు అవ్వకపోవచ్చు. మనం మిగతా చూద్దాం. కచ్చి అండ్ సింధీ ఆర్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ ఇది కరెక్టే. ఇండో యూరోపియన్ లోనే ఇండో ఆస్ట్రియన్ లాంగ్వేజెస్ ఆర్ ఇండో ఆరియన్ అనేది ఒక సబ్ క్లాస్ అది కరెక్టే. దెన్ ఆస్ట్రిక్ లాంగ్వేజెస్ ఆర్ స్పోకెన్ బై ట్రైబల్ గ్రూప్స్ ఇన్ జార్ఖండ్ ఇది కూడా కరెక్టే. దార్డి అనేది సైనో టిబెటన్ లాంగ్వేజ్ ఇది కాదు. సైనో టిబెటన్ అంటే ఎక్కడ ఫాలో అవ్వాలి వాళ్ళు ఐదర్ చైనా బార్డర్ ఏరియాస్ లో ఫాలో అవ్వాలి. కానీ ఇది ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఎక్కడ ఫాలో అవుతున్నారు కాశ్మీర్ ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఫాలో అవుతున్నారు. సో ఇది డార్డిక్ లాంగ్వేజ్ అనేది ఉంది. సో అది తప్పు ఆన్సర్. సో ఫస్ట్ వన్ కూడా కరెక్టే అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ అనేది 118 కి ఆన్సర్. సో ఇది డిఫికల్ట్ క్వశ్చన్. ఇలాంటివి ఎక్కడ ఫాలో అవుతున్నారు అవి ఏ క్లాసిఫికేషన్ సంబంధించిన అనేది మనకు తెలిసే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో డిఫికల్ట్ క్వశ్చన్ ఇలాంటివి వదిలేస్తే బెటర్. 119 మ్యాచ్ ద ఫాలోయింగ్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అని అడుగుతున్నారు. దాంతో ప్రాక్టీసింగ్ రీజన్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ లడాంగ్ అనేది అడుగుతున్నారు. లడాంగ్ అనేది మనకి సెంట్రల్ ఏషియా నుంచి ఉందా అని అడుగుతున్నారు. సో ఇట్లా మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. సో మనం చూస్తే లడాంగ్ అనేది ఇండోనేషియా నుంచి ఉంది. సో ఏ కి 2 మ్యాచ్ అవ్వాలి ఒకటే ఒక ఆప్షన్ ఉంది అది 119 కి 2. సో లడాంగ్ అనేది ఇండోనేషియా నుంచి, మిల్పా అనేది సెంట్రల్ అమెరికా నుంచి, తర్వాత మనకి రోకా అనేది బ్రెజిల్ నుంచి, మసోల్ అనేది సెంట్రల్ ఆఫ్రికా నుంచి. సో ఇట్లా ఆప్షన్స్ అనేవి 119 కి 2. తర్వాత 120th క్వశ్చన్ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రీజన్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇన్ ద వరల్డ్. ఓకే సో రీజన్స్ ఇచ్చారు, వాటి కంట్రీ లొకేషన్స్ ఇచ్చారు. ఐరన్ అండ్ స్టీల్ కి ఫేమస్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ చూస్తే అట్లాంటిక్ కోస్ట్ రీజన్ అనేది యుఎస్ లో ఉన్న అట్లాంటిక్ కోస్ట్ రీజన్ అనేది ఫేమస్ అంటే అవును. తర్వాత సెకండ్ ఉరల్ రీజన్ అనేది కూడా ఐరన్ అండ్ స్టీల్ కి ఫేమస్. రూర్ రీజియన్ ఇది కూడా ఐరన్ అండ్ స్టీల్ కి ఫేమస్ కానీ ఇది జర్మనీలో ఉంది. జర్మనీ అనేది వెస్ట్ సైడ్ ఆఫ్ ద యూరోప్ లో ఉంది, నార్త్ ఈస్టర్న్ జర్మనీ, ఈస్టర్న్ సైడ్ లేదు. సో ఇది ఆప్షన్ తప్పుగా ఇచ్చారు. నార్త్ ఈస్టర్న్ అండ్ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ యూకే ఇది కూడా కరెక్టే. సో 1, 2, 4 అనేది ఆప్షన్. థర్డ్ ఎలిమినేట్ చేస్తే సో ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం 30 క్వశ్చన్స్ రిలేటెడ్ టు జాగ్రఫీ చూసాం. సో ఓవరాల్ అసెస్మెంట్ ఏంటి అంటే జాగ్రఫీ సెక్షన్ అదర్ సెక్షన్స్ లైక్ పాలిటీ ఎకానమీతో పోలిస్తే కొంచెం ఈజీగానే ఉంది అని చెప్పొచ్చు. హిస్టరీ జాగ్రఫీ కొంచెం డూయబుల్ గానే ఉన్నాయి. కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే గనక వాళ్ళు ఆప్షన్స్ ని ఈజీగానే ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ కి మేము డబుల్ టైమ్స్ క్రాస్ చెక్ చేసి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఫైనల్ గా ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి అనేది 1-2 days లో ఇస్తారు కాబట్టి అప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ మేము ప్రొవైడ్ చేసినవి కరెక్ట్ గానే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.